వాతావరణాన్ని కల్పిస్తాయి. సతీష్ గారు, సైబర్ నేరగాళ్లు జనాల్ని మోసం చేయడం మనం ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు దేవుణ్ణి మోసం చేసే పద్ధతి ఇది. ఒక ఫేక్ వెబ్సైట్ ని క్రియేట్ చేసి, అంటే తిరుమల దర్శనానికి ఉన్న క్రేజ్ మీకు తెలియంది కాదు కదా. చాలా మంది దళారుల్ని ఆశ్రయించి మోసపోతూ ఉంటారు. అండ్ టిటిడి దేవస్థానం ఆన్లైన్ పేరుతో ఒక ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసి దానిలో శ్రీవాణి టికెట్లు అవైలబుల్ ఉన్నాయని చూపించి చాలా మంది భక్తుల్ని మోసం చేసిన ఒక విషయం బయటకు వచ్చింది. దీని మీద పోలీస్ కంప్లైంట్ కూడా నమోదైంది. టీటీడీ కూడా చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయింది, అలర్ట్ జారీ చేసింది శ్రీవారి భక్తులకు ఆ వెబ్సైట్స్ ఫేక్ అని చెప్పేసి. సో చాలా మంది ఇటువంటి వెబ్సైట్ల మాయలో పడి మోసపోతూ ఉన్నారు. డబ్బులు పోగొట్టుకోవడమే కాదు, ఆ టికెట్ కన్ఫర్మ్ అయింది కదా అని చెప్పి తిరుమల చేరుకోవడం, నానా ప్రయాసాలు పడి అక్కడేమో దర్శనానికి అవైలబిలిటీ లేకపోవడం, చివరికి వాళ్ళు దేవుడి వల్ల ఇలా జరిగిందని చెప్పి దేవుడి మీదే ఒక రకమైన అపనమ్మకం పెంచుకునే ప్రయత్నం. అంటే ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటే ఎలా భక్తులు ఎలా అప్రమత్తంగా? కరెక్ట్ గా నిన్ననే 99 టీవీ ఎక్స్క్లూజివ్ ఒక రిపోర్ట్ నేను ప్రసారం చేసింది. అది 99 టీవీ ఎక్స్క్లూజివ్, ఫస్ట్ 99 టీవీ ఇచ్చింది. అందులో ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ మా దగ్గర 4 ఫ్లాట్లు మీరు కొనుగోలు చేస్తే మీకు లైఫ్ లాంగ్ తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని దర్శనం వివిఐపి దర్శనం ఫ్రీ అనే చెప్పింది. అంటే ఎంత ఇదిగా ఉంటే చెప్తారు. అది వివిఐపి కోటాలో ఫ్రీ దర్శనం మీకు లైఫ్ లాంగ్ ఫ్రీ అని వాళ్ళు ప్రకటించారంటే ఏ విధంగా చేపిస్తారు? దీనికి టీడీటీ అనుమతి ఉందా? అనుమతి ఉంచుకున్న మాట్లాడుతున్నారా? అంటే ఆ శ్రీవారి దర్శనాన్ని చివరికి ప్రకటనలకి, ఆర్భాటాలకి, తర్వాత వ్యాపారాల్లో వాళ్ళ ఫ్లాట్లు అమ్ముకోవడానికో వ్యాపార అభివృద్ధికి దాన్ని వాడుకుంటున్న పరిస్థితి వచ్చింది. ఇది పెద్ద సెన్సేషన్ అయిపోయింది. దీనికి మాకు సంబంధం లేదని టీడీపీ ప్రకటించింది. అంటే అంత ఈజీగా వాడేస్తున్నారు. నిజంగా వాడేస్తున్నారు అంటే వివిఐపి దర్శనాలు ఇవన్నీ కూడా సవ్యంగా జరుగుతున్న తీరు ఒకటి. రెండోది కొంచెం ఈ దళారీల వ్యవస్థ అవన్నీ కూడా గతంలో కంటే కొంచెం తగ్గింది, కానీ ఆ వ్యవస్థ ఇంకా ఉంది. ఇంకొకటి లేటెస్ట్ ఏంటి, టిటిడి దేవస్థానం .ఆన్లైన్ పేరుతో ఒక నకిలీ వెబ్సైట్ నెట్టింట్లో ప్రత్యక్షమైంది. సాధారణ భక్తులు చూస్తే ఇది నకిలీ అని కనిపెట్టేలేనంత పక్కాగా అచ్చం టీటీడీ ఒరిజినల్ వెబ్సైట్ ఎలా ఉందో అలాగే డిజైన్ చేశారు. అమాయక భక్తులు ఈ డిజిటల్ దొంగల మెయిన్ టార్గెట్ గా మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇందులో ఏంటి, సాధారణంగా దొరకని విఐపి బ్రేక్ దర్శనాలు, శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు, ఆర్జిత సేవలు, వసతి గదులు ఈ సైట్లు సులభంగా అందుబాటులో ఉన్నాయంటూ కలరింగ్ ఇచ్చారు. ఈ టికెట్ల కోసం ఈ నకిలీ సైట్లోకి వెళ్లిన భక్తుల నుంచి వ్యక్తిగత వివరాలతో పాటు క్రెడిట్, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్లు సైలెంట్ గా సేకరిస్తున్నారు. క్షణాల వ్యవధిలోనే బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తూ కోట్లలో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. ఇవన్నీ బయటపడుతున్నాయి. అందుకే 99 టీవీ ఒక మీడియా సంస్థగా సామాజిక బాధ్యత మాకు ఉంది కాబట్టి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళాలనుకునే వాళ్ళకి, శ్రీవారి భక్తులకి మేము ఇస్తున్న అపీలు, ఏ వెబ్సైట్ ఏదో తెలియకుండా నచ్చినట్టుగా మీ వ్యక్తిగత వివరాలు, మీ క్రెడిట్ కార్డు, మీ డెబిట్ కార్డు, మిగతా ఆన్లైన్ బ్యాంకింగ్ పాస్వర్డ్స్ ఇవన్నీ ఇస్తే మాత్రం మీకు క్షవరమే. మీరు తిరుపతికి వెళ్ళడానికి ముందే మీకు గుండె అవుతుంది. అది ఖచ్చితంగా జరిగేదే. ఇప్పుడు ఇది బయటపడింది. అందుకు ఏది కరెక్ట్ ఆన్లైన్ ఏది అనేది మీరే గుర్తించుకోవాలి. మీదే బాధ్యత. అన్నిటికీ మనం టీటీడీని తప్పుపట్టలేం. తిరుపతి దేవస్థానం వాళ్ళ మేనేజ్మెంట్ మనం తప్పుపట్టలేం. ఎందుకంటే ఇలాంటి చాలా పుట్టుకొస్తుంటాయి, కానీ మనకు తెలియక సేమ్ అవే పోలు ఉంటాయి కాబట్టి మనం వివరాలు ఇస్తాం. అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో అంత ఈజీగా గదులు దొరకడం, అంత ఈజీగా దర్శనాలు దొరకడం అనేది కష్టం. అది కూడా మినిమం కాన్షియస్ గా మీరు కూడా ఆలోచించాలి. ఆలోచించిన నేపథ్యంలోనే మీరు బుక్ చేసుకోవాలి. కానీ ఏదో ఒక వెబ్సైట్ సేమ్ అలాగే ఉంది కాబట్టి మొత్తం వివరాలన్నీ ఇచ్చేసి ఆ తర్వాత బ్యాంక్ ఖాతాలో డబ్బులు ఖాళీ అయిపోతే లబోదేవం అనడం కంటే ముందుగానే జాగ్రత్తతో ఉండండి. దయచేసి శ్రీవారి దర్శనానికి ఎలాంటి అవకాశం ఉంటే అలాంటి అవకాశాన్ని వాడుకొని వెళ్ళండి. కానీ ఇలాంటి వాటిలో పడడం వల్ల చాలా తలనొప్పి వ్యవహారం. ఆల్రెడీ టీటీడీ ఐటీ విభాగం, పోలీసులు కూడా దీనికి సంబంధించి ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఏమాత్రం అనుమానాస్పదంగా ఉండే వెబ్సైట్లు లేదా లింకులు కనిపిస్తే వెంటనే టీటీడీ ఐటీ విభాగానికి లేదా 1930, మరొకసారి చెప్తున్నా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ కి ఫిర్యాదు చేయాలని అధికారులు చెప్తున్నారు. భక్తుల అప్రమత్తతే ఏకైక ఆయుధం. డిజిటల్ దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు సైతం ఈ నకిలీ డొమైన్ ను బ్లాక్ చేసే వేటలో అయితే పడ్డారు. ఏదేమైనా మనం జాగ్రత్తగా ఉండటం అనేది మొదటి అత్యంత కీలకమైనది.
అయినా కూడా ఏదో ఒక రకంగా మిమ్మల్ని అట్రాక్ట్ చేసి అందులోకి లాగి సైబర్ క్రైమ్ కి పాల్పడే కేటుగాళ్ళు చాలా మంది పొంచి ఉన్నారు. బీ అవేర్, చాలా జరుగుతున్నాయి. లేటెస్ట్ గా మనం చూసాం, ఇది మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎల్బీ నగర్ లో ఒక రిటైర్డ్ ఉద్యోగి ఏదో ఒక సైట్ సంబంధించి వస్తే మన స్టాక్స్ కి సంబంధించి వాళ్ళు ఒక వాట్సాప్ లో ఒక గ్రూప్ కనెక్ట్ అయ్యాడు. ఒక గ్రూప్ కనెక్ట్ అయిన తర్వాత మీరు ఇట్లాగా ఇది స్టాక్స్ లోని మ్యూచువల్ ఫండ్స్ వీటన్నిటి ఇట్లా పెడితే మీకు ఇంత వస్తుందని అన్నారు. ఫస్ట్ వారం రోజుల్లో ఆయన ఒక 10 లక్షలు పెడితే 15,000 ప్రాఫిట్ చూపించారు. గ్రేట్ అనుకున్నాడు ఆయన. మళ్ళీ ఇప్పుడు ఇదే రైట్ టైం, ఈ స్టాక్స్ అన్ని పడిపోయి ఇవి మీకు పెట్టండి, ఇందులో మాకు అవగాహన ఉందని వాళ్ళకి కొన్ని వీడియోలు పంపించి కొంచెం అవగాహన కల్పించి రకరకాలుగా చేశారు. ఆయన దానికి ఉబ్బి తబ్బిపోయి మరో 20 లక్షలు వేశాడు. తర్వాత వాళ్ళు ఇంకా గాయబ్ అయిపోయారు, అకౌంట్లో పెరిగిన డబ్బులు లేవు, ఏమీ లేవు. ఇలాంటి మోసాలు అయితే జరుగుతున్నాయి. అందుకు ఎప్పుడు కూడా అలాంటివి కూడా సర్టిఫైడ్ స్టాక్ అనలిస్ట్ వాళ్ళ దగ్గర వివరాలు తీసుకొని కరెక్టా కాదా చెక్ చేసుకొని చేయాలి. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వీటికి సంబంధించి చివరికి శ్రీవారిని కూడా వాడేస్తున్నారు సైబర్ క్రైమ్ నేరగాళ్ళు. అందుకు అంటారు కదా, దేవుడు అంటే అందరికీ భయము భక్తి అని. ఇలాంటి నేరగాళ్ళకి ఇంకా భయము భక్తి ఏమి ఉండదు. వీళ్ళకి నేరం చేయటం, ఎదుటోళ్ళని మోసగించడం అనేదే ప్రధాన కర్తవ్యం, ప్రధాన లక్ష్యం. కాబట్టి ఇలాంటి వారి పట్ల జాగ్రత్త ఉండాలి. రైట్ అండి. సతీష్ గారు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత సాయి కృష్ణ